హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎల్టీఎస్సి మనం మైక్రోసాఫ్ట్ 2021 ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన 2025 ఎల్టీఎఫ్ఎస్ది లోడ్ చేసింది ఇక్కడ లింక్ ఉంటుంది. హోమ్ డెస్క్టాప్ పైన కాపీ చేసుకున్న తర్వాత హోమ్ స్క్రీన్ పైన మనం ఈ లింక్ అనేది కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. కాపీ చేసుకున్న తర్వాత సిఎం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. నార్మల్గా ఓపెన్ చేసినా పర్లేదు, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టినా పర్లేదు. ఇక్కడ సిడి స్పేస్ ఇచ్చి మనం ఏదైతే లింక్ కాపీ చేసామో ఇక్కడ పేస్ట్ చేసేయాలి. ఎంటర్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. కింద ఓపెన్ అయిపోద్ది. తర్వాత ఈ టెక్స్ట్ ఫైల్ అక్కడ కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. కాపీ చేసుకొని సేమ్ అదే ప్రాసెస్ కమాండ్ ప్రాంప్ట్లో చేయాలి. పేస్ట్ ఇక్కడ ఎస్ కొట్టినట్టయితే ఓపెన్ అవుతుంది. మీకు కనుక ఇలా ఇష్యూ వచ్చినట్టయితే ముందుగా కంట్రోల్ ప్యానల్లో ఏదైనా ఎంఎస్ ఆఫీస్ ఫైల్ ఉంటుంది. 2016 కావచ్చు, 2013 కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు. ఇక్కడ ఉన్నట్టయితే అది అన్ఇన్స్టాల్ చేసేసేయండి ఫస్ట్ అయితే. అంటే మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను నేను 2021 ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 2013 అనుకుందాం ఆ ఫైల్ని. ఆ ఫైల్ అలాగే ఉండి మనం 2021 ఇవ్వాలంటే అవ్వదన్నమాట. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాతే అవుతుంది మనకి. సో ఇక్కడ క్లోజ్ కొట్టేసేయండి. క్లోజ్ కొట్టి కొంతసేపు వెయిట్ చేద్దాం, కొద్దిసేపు. A few moments later. అన్ఇన్స్టాలింగ్ అని చెప్పేసి వచ్చేసిద్ది. ఇక్కడ డన్ చేసినట్టయితే మనం ఇది అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత మినిమైజ్ చేసి సేమ్ మనం ఇందాక కాపీ చేసింది ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసినట్టయితే ఇన్స్టాలింగ్ అని వచ్చింది. ఇన్స్టాల్ అయిపోతుంది ఫ్రెండ్స్. వెయిట్ చేద్దాం. మనకి ఇక్కడ నోటిఫికేషన్ వెళ్ళిపోయింది, ఏ ఇష్యూ రావట్లేదంటే మనకి ఓపెన్ అవుతుంది అనమాట. మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ రాకుండా మీకు ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేది కనపడుతుంది. 2%, 3%. వెయిట్ చేద్దాం ఇన్స్టాలేషన్ అయ్యే వరకు. A few moments later. ఇన్స్టలేషన్ మొత్తం అయిపోయాక అయితే మనకి ఇలా వచ్చేస్తుంది. జస్ట్ ఇక్కడ మనం క్లోజ్ చేసేసి నెక్స్ట్ ఎక్సెల్ ఓపెన్ చేస్తే 1 సెకండ్, సారీ. ఎక్సెల్, వర్డ్ ఆర్ పవర్ పాయింట్ ఏది ఓపెన్ చేసినా మనకు ఓపెన్ అయితే అవుతుంది. ఇలా వస్తుంది. జస్ట్ క్లోజ్ చేసేసుకొని మనమైతే యూస్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఏది కావాలన్నా. సో ఈ వీడియో అయితే ఇంతే గాయ్స్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయొచ్చు.